ఏమన్నా కూర్చొని ఆడుకుంటున్నావు దుడ్డలతోటి మంచి గడ్డి వేసినావా? గడ్డి అంతా పడేస్తే ఒకటేసారి తొక్కేవా? వేసినండి. ఖరాబ్ చేయవా మొత్తం? అట్లా చేసుకున్నావు అది చేత కదా నీకు? పెండ తీయడానికి ఏమో 8 గంటలకు వస్తావు, ఏ సమయం పొక్కడికి వచ్చేయాలా నీకు? పుణ్యానికి వస్తున్నాయి అనుకున్నావు పైసలు? వాళ్ళని మంచిగా గడగలే, గడ్డి అంతా ఒకటేసారి పడేసినావు. చేయకుండా నీకు చేయి ఇష్టం లేకుంటే పైసలు తీసుకొని వెళ్ళిపో. చెయ్యి ఇష్టం లేకుంటే పైసలు తీసుకొని పో. రేపటికి వెళ్ళి నువ్వు పైనకి రాకు. ఇప్పటి నుంచి ఇక నువ్వు వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకోపో. ఇక నీ పైసలు ఇచ్చేస్తున్నావు ఈ రోజుతో లెక్క, మళ్ళీ రాగిక ఇక పో. ఇక పైసలు తీసుకొని పో, అవసరం లేదు ఇక పో, వేరే మనిషిని తెచ్చుకుంటావు. అక్క, బావ పని కోసం అని పొద్దుననగా పోయింది కదనే, ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకో భయంగా ఉంది, ఒకసారి ఫోన్ చేయి రాదే. నేను అదే టెన్షన్ పడుతున్నారా, అన్నం తినకుండా పోయిండు, ఎక్కడ తిరుగుతుండో ఏమో పాపం. అరే రాము, అరే రాము, బయటికి రా ఒకసారి. ఏంటండి మర్యాద లేకుండా అలా పిలుస్తున్నారు? మా ఆయన పేరు రాము, అర్థమైందా? మర్యాద కావాలనా నీకు? మర్యాద మర్యాద అడుగుతున్నా అంటున్నావే నువ్వు. అంత రోషం ఉన్నదని పైసలు పడేయాలి యువతల. పైసలు నీకు చేత కాదా మీకు? మాటలు అంట పడనప్పుడు పైసలు పడేయాలి యువతల. ఎందుకు పడేస్తలేరు అంత రోషం ఉన్నోళ్ళు? నువ్వు పడే పైసలు. నీ మొగుడినన్నానని అంత రోషం వచ్చింది నీకు? ఆడలను ముందు పంపించి ఎరకదా అనుకున్నాడు వాడేడు. అసలు వాడిని పిలువు ముందు బయటికి. నువ్వు వాడిని ఎందుకు లోపల పెట్టి నువ్వెందుకు బయటకు వస్తున్నావు? ముందు వాడిని పిలుచుకురా బయటికి. ఇంకో మాట ఎక్కువ మాట్లాడేవనుకో పెద్దదాని కూడా చూడను, మర్యాద ఉండదు చెప్తున్నా. చూడండి అమ్మా, మీకు పైసలు ఇచ్చేది ఉంటే అడిగే విధంగా అడగండి, కొంచెం మర్యాద ఇవ్వండి. అయినా మా బావ ఇంట్లో లేడు, బయటికి వెళ్ళిండు. ఏంట్రా నీ పిల్లాన్ని గొడవకు పంపించి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు? ఏం సంగతి? అక్క మీరెందుకు వచ్చారక్క? డబ్బులు తీసుకుని నేనే మీ ఇంటికి వచ్చావాను కదా. నువ్వు ఇంటికి వస్తే నేనెందుకు ఇక్కడికి వస్తా? పైసలు ఈకనే కదా నేను వచ్చింది ఇక్కడికి. ఏందక్క అట్లా మాట్లాడుతున్నావు? డబ్బులు నేను తీసుకోలేగా అక్క, ఓన్లీ సంతకం పెట్టినా. నువ్వు తీసుకుంటే ఎవరు తీసుకుంటా నాకేంది? నువ్వు సంతకం పెడితేనే కదా నేను ఇచ్చిందా. అదంతా నాకు తెలియదురా. డబ్బులు ఇచ్చింది నేను, తీసుకుంది నువ్వు. నాకు అదంతా తెలీదు. పైసలు కావాలి నాకు అంతే. బయటకు పోతారా తాళం పెడతా ఇంటికి. అక్క అట్లా అనకక్క, మా అత్తమ్మ బాగాలేకుంటే ఆపరేషన్ చేస్తున్నావు, ఒక 10 రోజులు ఆగిస్తాక్క. అదంతా నాకు తెలియదురా. అసలు
ఇవ్వాల్సిందే పైసలు ఇవ్వండి, లేదంటే తాళం పెడతా బయటకు పోండి. దయచేసి అర్థం చేసుకోక్క. ఏం లేదు, చెప్పేది ఏం లేదు. తాళం పెడతా, నేను బయటకు పోండి మీరు. అయ్యో అక్క, రే రాము, పైసలు ఇచ్చినాకే తాళం ఇస్తాను. నేను నడండ్రు ముందు, అదంతా నాకు తెలియదు. పైసలు ఇచ్చినాకే నేను తాళం ఇస్తాను. నడండ్రు బయటికి. అసలు ఏంటండి, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మనమేంటో మన బతుకులేంటో తెలిసే చేశారా? నేనేమన్నా కావాలని చేశానా రాధిక? మంచికి పోతే నాకే చెడు ఎదురైంది. మంచి ఏంటండి మంచి? ఈ కాలంలో ఎక్కడుంది మంచి? నువ్వు ఊరుకో అమ్మా. వాళ్ళెవరో డబ్బులు తీసుకుని కట్టకపోతే దానికి అల్లుడు గారు ఏం చేస్తారు? అయినా బావ గురించి నీకు తెలుసు కదా అక్క, తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? అది కాదమ్మా, నువ్వే చూసావు కదా ఇంటి ముందరకు వచ్చి వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారు, ఎంత పరువు తీశారో. అవును రాధిక, నేను అక్కడ చేసింది ఏం లేదు, ఒక సంతకం మాత్రమే చేసిన. ఆ ఒక్క సంతకమే కదా ఇవాళ మన పరువు తీసింది. అమ్మ ఆపరేషన్ కోసం ఆటో అమ్మేశాం. సరే, అమ్మ కంటే ఏది ఎక్కువ కాదు, తను బాగుంటే అంతా బాగుంటది అని అనుకున్నాం. ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం అనుకునే లోపే ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం బాధపడకక్క, అమ్మకి ఎలాగో ఆపరేషన్ అయిపోయింది కాబట్టి తల ఒక పని చేసుకొని ఆ డబ్బులేవో కట్టేద్దాం అక్క. అవునమ్మా, చెల్లి చిన్నదైనా మంచి మాట చెప్పింది. తల ఓ పని చేసుకుంది. అది కాదమ్మా, అప్పటి వరకైనా మనం ఉండటానికి చోటు కూడా లేదు కదమ్మా ఇప్పుడు. అవును తల్లి, అది నిజమే. కనీసం ఊర్లోకి వెళ్ళి బతుకుదామన్నా అక్కడే ఏం పనులు లేక సిటీకి వచ్చి బతుకుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య, వదినా, ఏంటి మీరు ఈ టైంలో ఇక్కడున్నారు? ఏమైంది? అన్నయ్య, ఏంటి ఏమైంది అసలు? ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అత్తయ్య, శృతి, ఏమైంది? కనీసం మీరైనా చెప్పండి. అదేం లేదు చిన్న బావ, పెద్ద బావ ఎవరికో డబ్బులు ఇప్పించారంట. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తాననేసి షూరిటీ సంతకం పెట్టారు. ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసి ఇంటికి తాళం వేశారు బావ. అయ్యో, అవునా? సరే, అదంతా వదిలేయండి. ముందైతే ఇంటికి వెళ్దాం, పదండి. రండి అత్తయ్య. ఇంటికా? వద్దులే అయ్యా, మొన్ననే అది ఎంత రాద్ధాంతం చేసిందో చూసావు కదా. అవునయ్యా అరవింద్, మా చెల్లి గురించి తెలిసి కూడా నువ్వు ఇంటికి ఎలా రమ్మంటున్నావు? అవును తమ్ముడు, వద్దు. మా వల్ల నీకెందుకు బాధ, నువ్వు వెళ్ళు. అదేంటన్నయ్య,
చూస్తూ చూస్తూ మిమ్మల్ని ఇలా రోడ్డు మీద ఎలా వదిలేసి వెళ్ళమంటున్నారు? పదండి అన్న వెళ్దాం. చిన్నక్క గురించి తెలుసు కదా బావా, మీ మాట కూడా వినదు. అంత లేదురా దానికి. అయినా అదేమన్నా అంటే దానికి అర్థమయ్యేలా నేను చెప్పుకుంటాను. ముందు మీరైతే ఇంటికి పదండి. రెండోదినా నువ్వేమైనా అనుకో రాధిక, అక్కడికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. మాకు మాత్రం ఇష్టమా ఏంటి? కానీ ఇప్పుడు మనకు తప్పదు, వెళ్దాం పదండి. రండి వదినా, ఏమైంది ఇక్కడ అయిపోయారు? ఒకసారి వెళ్ళి నువ్వు చెల్లితో మాట్లాడి అరవింద్. సరే. వేదా, వేదా, నేను చెప్పేది కొంచెం విను. అబ్బా ఏంటండి రీల్స్ చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్? మీరు ఎప్పుడు ఇంతే. మళ్ళీ పెట్టవే. ఏంటి వేదా, నేను వచ్చినా కూడా పట్టించుకోకుండా రీల్స్ చేసుకుంటున్నావు? వచ్చారు అయితే ఇప్పుడు ఏంటి? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. నేను వచ్చి ఏమన్నా స్నానం చేయించాలా ఏంటి? అరే అసలు ఫస్ట్ నేను చెప్పేది విను. ఏమిటో? మీ అక్క బావ ఉన్నారు కదా. ఉన్నారు. నేనేమన్నా చచ్చానని చెప్పానా ఏంటి? బా కాస్త ఆగవే తల్లి. అసలు మ్యాటర్ ఏంటి చెప్పండి ఫస్ట్. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే దారిలో అన్నయ్య, వదిన, అత్తయ్య, శృతి కనబడ్డారే. సో వాట్? వాళ్ళు చాలా ప్రాబ్లం లో ఉన్నారే. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే అయితే అంటావేంటే, వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి? ఆ దరిద్రాన్ని మీరు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారా? బుద్ధుందా మీకు కొంచెమైనా? ప్లీజ్ వేదా, అంత గట్టిగా మాట్లాడు. వాళ్ళు బయటే ఉన్నారు, వింటారు. ఏంటండి వాళ్ళకి భయపడుతున్నారు? అసలు వాళ్ళ ముందు ఎంత ప్రౌడ్ గా వెళ్ళిపోయారో తెలుసా మీకు? అవన్నీ వదిలేయి. వాళ్ళ పరిస్థితి అస్సలు బాలేదు. అయినా మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు వాళ్ళని? అవునా, సరే సరే పిలవండి. సరే ఒక్క నిమిషం, వాళ్ళని పిలుచుకొస్తాం. సారీని, నా ఇంటికి మళ్ళీ కొత్త పని వాళ్ళు వచ్చారు. సరేనే మరి నేనైతే వెళ్తాను. మళ్ళీ ఈసారి వస్తాను. న్యూ టైం రిలీజ్ చేద్దాం. నేను చూసి చాలా రోజులు అవుతుంది. ఎలా ఉన్నారు వదినా? ఎలా ఉన్నారు అన్నయ్య? ఎలా ఉన్నారు? అదే లోపలికి వెళ్దాం రండి. రండి.